హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం ఫినోమిత్రా యొక్క రిటైలర్ మరియు డిస్ట్రిబ్యూటర్ పాయింట్ గురించి అయితే మాట్లాడుకుందామండి. అసలు ఫినోమిత్రా అవ్వడం ఎలా? అదేవిధంగా ఫినోమిత్రా సీఎస్‌పీ లాగిన్ ఏ విధంగా ఇంటర్ఫేస్ ఉంటది? దాంట్లో ఉండే సర్వీసెస్ ఏంటి? ఏ విధంగా మనకి ఆ సర్వీసెస్ ఉపయోగపడతాయి? మొత్తం అంతా కూడా ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందామండి. మీకు ఫినోమిత్రా రిటైలర్ అంటే సీఎస్‌పీ యొక్క లాగిన్ ఇంటర్ఫేస్ అయితే వెబ్ లాగిన్‌లో ఎలా ఉంటదంటే, మనకి వెబ్ లాగిన్ మరియు అదేవిధంగా మొబైల్ యాప్ కూడా ఉందండి. 2 విధాలా కూడా మనం వర్క్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇంటర్ఫేస్ లాగిన్ అయిన తర్వాత ఇంటర్ఫేస్ ఎలా ఉంటదంటే, మీకు లెఫ్ట్ సైడ్‌లో కనిపిస్తున్నాయి కదండీ 4 డాట్స్ ఆటిల మీద క్లిక్ చేస్తే మీకు ఇట్లా సర్వీసెస్ కొన్ని కనిపిస్తాయండి. ఇక్కడ ఏఈపీఎస్ సర్వీస్ ఉంది కదండీ! ఏఈపీఎస్ అంటే ఆధార్ ఎనేబుల్ పేమెంట్ సిస్టమ్. అంటే దీని ద్వారా మీరు ఏ బ్యాంక్ కస్టమర్‌కైనా కూడా మీరు ఆధార్ ద్వారా అమౌంట్ అనేది తీసివ్వచ్చండి. ఇక్కడ ఏఈపీఎస్ సర్వీస్‌ని ఉపయోగించి మీరు బ్యాలెన్స్ ఎంక్వైరీ, మినీ స్టేట్మెంట్ మరియు ఆధార్ ద్వారా విత్‌డ్రా, డిపాజిట్ ఈ సర్వీసెస్ అన్నీ కూడా మీరు అందించవచ్చండి. అదేవిధంగా మైక్రో ఏటీఎం అంటే మినీ ఏటీఎం సర్వీస్ ద్వారా అన్ని బ్యాంకుల ఏటీఎం కార్డుల నుంచి కూడా మీరు అమౌంట్ అయితే తీసివ్వచ్చండి. అదేవిధంగా మీరు కమిషన్ ప్లాన్ అనేది కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చండి. ఇక్కడ చేంజ్ కమిషన్ ప్లాన్ అని ఉంది కదా! మీరు నెలకొకసారి మీకు నచ్చిన విధంగా 2 టైప్స్ ఆఫ్ కమిషన్స్ అయితే ఉంటాయండి. ఇక్కడ ప్రైమ్ కమిషన్ కూడా ఉంటది. మీరు దాన్ని బట్టి మీరు చూస్ చేసుకొని మీకు ఏ విధంగా కమిషన్ రావాలనేది అక్కడ ఆప్షన్ ఏ, ఆప్షన్ బి 2 ఉంటాయి. దాన్ని బట్టి మీరైతే చేంజ్ అయితే చేసుకొని మంచి కమిషన్ అయితే ఎర్న్ చేసుకోవచ్చండి. అదేవిధంగా దీంట్లో మీరు అకౌంట్ ఓపెనింగ్ సర్వీసెస్, సీఎంఎస్ మరియు మనీ ట్రాన్స్ఫర్, బిల్ పేమెంట్స్, అదేవిధంగా ఇన్సూరెన్స్ సర్వీసెస్ ఇంకా చాలా సర్వీసెస్ అయితే ఉన్నాయండి. అవన్నీ కూడా చేస్తూ మంచి కమిషన్ అయితే ఎర్న్ చేయొచ్చు. ఇప్పుడైతే కొన్ని డెమో అయితే చూడండి. ఇక్కడైతే క్లిక్ చేయడం ద్వారా చూడండి మీ ప్రొఫైల్ ఇక్కడ ఉంది కదండి. మై ప్రొఫైల్ అన్న ఆప్షన్ ఉంది కదా! మై ప్రొఫైల్ ఆప్షన్ మీద క్లిక్ చేయడం ద్వారా మీ డీటెయిల్స్ అయితే ఇక్కడ కనిపిస్తాయండి. ఇక్కడ మీకు డౌన్లోడ్ సర్టిఫికేట్ అంటే మీకు లైసెన్స్ ఇచ్చిన సర్టిఫికేట్ అయితే ఇక్కడ ఉంటదండి. అదేవిధంగా టీడీఎస్ ఎగ్జంప్షన్ సర్టిఫికేట్, మై బెనిఫిషియరీ, జ్యుడిషియల్ వెరిఫికేషన్ ఇట్లా మొదలైన సర్టిఫికేట్లన్నీ కూడా ఇక్కడ మై ప్రొఫైల్ దగ్గర అయితే మీకు కనిపిస్తాయండి. అదేవిధంగా అకౌంట్ ఓపెనింగ్ ఏ విధంగా చేయాలో ఇప్పుడు చూడండి. అకౌంట్ ఓపెనింగ్స్‌లో మనకి ఎన్ని టైప్స్ ఉంటాయనేది ఇక్కడ చూపిస్తాను. ఎవరిదైనా కస్టమర్‌ది ఒక మొబైల్ నంబర్ ఇక్కడ ఎంటర్ చేసి సెర్చ్ ఆప్షన్ దగ్గర సెర్చ్ క్లిక్ అయితే చేయాలండి. చేస్తే మీకు ఆప్షన్స్ అయితే ఓపెన్ అవుతాయండి. ఇక్కడ ఓపెన్ అకౌంటు, రెమిటెన్స్ అంటే మనీ ట్రాన్స్ఫరు, ఇన్సూరెన్సు, రీచార్జ్, బిల్ పేమెంట్స్ ఇట్లా మొత్తం సర్వీసెస్ అన్నీ కనపడతాయి. ఇక్కడ మనం అకౌంట్ ఓపెన్ చేయాలనుకోండి. ఆ ఓపెన్ అకౌంట్ మీద క్లిక్ చేస్తే మనకి 7 టైప్స్ ఆఫ్ అకౌంట్స్ ఉంటాయండి. వాటి గురించి మనం తర్వాత నెక్స్ట్ వీడియోలో ఒక్కొక్క అకౌంట్ గురించి డీటెయిల్‌గా అయితే తెలుసుకుందాము. ఇక్కడ ఏంటంటే ఇంట్రడక్షన్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇట్లా మనకి అకౌంట్స్ అయితే కనిపిస్తదండి. ఇట్లా మనం ఒక్కొక్క అకౌంట్‌కి ఒక్కొక్క స్పెసిఫికేషన్ అయితే ఉంటది. మైనర్ అకౌంట్స్ కూడా మీరైతే ఓపెన్ చేయొచ్చండి. దీంట్లో మీకు ఆల్ ఓవర్ ఏపీ, తెలంగాణ మీకు రిటైలర్ మరియు డిస్ట్రిబ్యూటర్ పాయింట్లు కూడా అవైలబుల్ ఉన్నాయండి. మీకు 24/7 కస్టమర్ సపోర్ట్ ఉంటది. అదేవిధంగా వీక్లీ వన్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కూడా ఉంటదండి. మీరు ఎలా చేయాలి ఏంటి అనేది కూడా మీకు గైడ్ చేయడం అయితే జరుగుతది. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే మీకు మరిన్ని సర్వీసులు అయితే కనిపిస్తాయండి. అవి కూడా చూపిస్తాను. ఒకసారి అయితే చూడండి. మీకు ఈ విధంగా వెబ్ పేజ్‌లో అయినా చేసుకోవచ్చు. వెబ్ లాగిన్‌లో లేదా మొబైల్ యాప్ ఉంటదండి. మొబైల్ యాప్‌లోంచి కూడా మీరైతే చేసుకోవచ్చు. ఆల్ ఇన్ వన్ డివైస్‌లు కూడా ఉంటాయండి. అంటే మీ మొబైల్‌తో పని లేకుండా ఆల్ ఇన్ వన్ డివైస్‌లోంచే కూడా చేసుకోవచ్చు. అట్లా అన్ని రకాలుగా అయితే మీకు అవైలబుల్ ఉంటదండి. మీరు లోన్స్ కూడా దీంట్లో మీరు రిఫరల్ సర్వీస్ ద్వారా లోన్స్ కూడా అంటే గోల్డ్ లోను, హోమ్ లోను, పర్సనల్ లోన్ కూడా మీరైతే చేయొచ్చు. దాని ద్వారా కూడా మీకు మంచి కమిషన్ అయితే రావడం జరుగుతదండి. అదేవిధంగా వెహికల్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ఉన్నాయి. అవి చేయడం ద్వారా కూడా మీకు కమిషన్ అయితే వస్తది. పాన్ కార్డ్ సర్వీస్ కూడా చేసుకోవచ్చు. ఫినోమిత్రా అయ్యేందుకు స్క్రీన్ అంటే ఈ వీడియో చివర అదేవిధంగా వీడియో డిస్క్రిప్షన్‌లో కూడా నంబర్ అయితే ఇవ్వడం జరుగుతదండి. మీరు కాల్ చేయడం ద్వారా మరిన్ని వివరాలు తెలుసుకొని మీరైతే లాగిన్ అయితే తీసుకోవచ్చండి. ఇక్కడ మై పే అవుట్స్ అని కనబడుతుంది కదండీ! మీకు మంత్లీ కమిషన్ ఎంతొచ్చిందో ఇక్కడైతే మీరైతే చూసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ క్లిక్ చేసుకొని చూసుకుంటే మీకు అగ్రీమెంట్ రిపోర్టు ఇవన్నీ కనపడతాయండి. ట్రాన్సాక్షన్ రిపోర్ట్స్ మీరు డైలీ ఎంత ట్రాన్సాక్షన్ చేస్తున్నారు, ఈ స్టేట్మెంట్స్ ఇవి మొత్తం అన్నీ కూడా తీసుకోవచ్చు. అదేవిధంగా మర్చెంట్ లోన్ అయితే ఉంటదండి. అది కూడా చెప్తాను దాని గురించి కూడా. పేమెంట్ సర్వీసెస్ అంటే సీఎంఎస్ చేయడం, క్యాష్ ఇన్ తర్వాత లోన్స్ పేమెంట్ చేయించుకోవడం. అంటే బజాజ్ గానీ, శ్రీరామ్ ఫైనాన్స్ గానీ ఇట్లా ఉన్న లోన్స్ తీసుకుంటారు కదండీ! హెచ్‌డీబీ ఫైనాన్స్ ఇవన్నీ కూడా కస్టమరు అదే ఏజెంట్ మోడల్ కూడా ఉంటాయండి. అవన్నీ కూడా మీరు చేయొచ్చు. వాటి ద్వారా కూడా మీకైతే కమిషన్ అయితే రావడం వస్తది. సీఎంఎస్ సర్వీస్ కూడా చాలా బెటర్‌గా ఉంటదండి. మెయిన్ అది కూడా చూసుకుంటే మంచి కమిషన్ అయితే ఎర్న్ చేసుకోవచ్చు.
ఇట్లా ఈ విధంగా అయితే ఫినోమిత్రా నుంచి మంచి మంచి సర్వీసెస్ అయితే అందించవచ్చండి. మీకు ఇంటర్నేషనల్ మనీ ట్రాన్స్ఫర్ కూడా అవైలబుల్ ఉందండి. ఎవరైతే ఫినోమిత్రా అవ్వాలనుకుంటున్నారో స్క్రీన్పై కనిపించే ఈ నెంబర్లకు కాల్ చేయడం ద్వారా ఫినోమిత్రా అయితే అవ్వచ్చండి. థ్యాంక్ యూ.